మాన్సూన్ సీజన్‌లో ఫీవర్‌ని సింప్టమ్స్ తోటి ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఏజ్ ఎంతైనా సరే ఫీవర్ అనేది సడెన్‌గా రావచ్చు. సో, సింప్టమ్స్‌ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ అడిగే మెయిన్ క్వెషన్స్ ఏంటి? ఫీవర్ స్టార్ట్ అవ్వక ముందు ఏమైనా ఈవెంట్స్ జరిగినాయా? లైక్ ట్రావెలింగ్, మస్కిటో బైట్స్ ఆర్ ఏదన్నా బయటి నుంచి వాటర్ ఏమైనా ఎక్స్‌పోజ్ అయ్యిందా? కాఫ్ ఉందా? చిల్స్ ఆర్ షివరింగ్ వస్తున్నాయా? బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉన్నాయా? ఐస్‌లో ఇరిటేషన్ ఆర్ హెడేక్, సివియర్ హెడేక్. స్కిన్ పైన ర్యాషెస్, రెడ్ స్పాట్స్ లాంటివి వస్తా ఉంటాయి. అవేమైనా కనిపిస్తున్నాయా అని అడుగుతారు. మస్కిటో వల్ల వచ్చే ఫీవర్స్ ఏంటివి? డెంగ్యూ ఫస్ట్. దాని సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. సడన్ గా హై ఫీవర్ వస్తుంది. సివియర్ హెడేక్, పెయిన్ బిహైండ్ ద ఐస్, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఉంటాయి. లైట్ బ్లీడింగ్ నోట్ల నుంచి వస్తా ఉంటది. ర్యాషెస్, పింపుల్స్ లాగా ఉంటాయి స్కిన్ మీద. వైరల్ ఫీవర్ సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ఫీవర్ దట్ కమ్స్ అండ్ గోస్, ఊరికే వస్తా ఉంటది, పోతా ఉంటది, ఆన్ ఆఫ్. బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్, వామిటింగ్స్ అండ్ గిడ్డినెస్ ఉంటది. జనరల్ గా నైటే ఎక్కువ వస్తా ఉంటది. చాలా వీక్‌నెస్ ఉంటది. ఫీవర్ వచ్చినప్పుడు ఏం జేయాలి? ఫుల్ రెస్ట్ ఇవ్వాలి. లైట్ ఫుడ్ ఆర్ లిక్విడ్స్, సూప్స్, జ్యూసెస్ లాంటివి తీసుకోవాలి. డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఫీవర్ 2 డేస్ కన్నా ఎక్కువ ఉంటే కన్సల్ట్ అవ్వాలి. మెడికేషన్స్ తర్వాత గూడా ఫీవర్ తగ్గకపోతే కన్సల్ట్ అవ్వాలి. బ్రీతింగ్ డిఫికల్టీ, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఎక్కువ ఉంటే గూడా కన్సల్ట్ అవ్వాలి. నెక్ పెయిన్, మెంటల్‌గా కన్‌ఫ్యూజన్ ఉంటది. సీజర్స్, హ్యాండ్స్ ఆర్ లెగ్స్ స్వెల్లింగ్ ఉంటది. రెడ్‌నెస్ ఉంటే గూడా కన్సల్ట్ అవ్వాలి. ఫీవర్ అనేది చాలా సార్లు నార్మల్‌గా ఉంటది. కానీ సింప్టమ్స్ మాత్రం సివియర్‌గా ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి.